ఇప్పుడే కోలుకుంటున్న ఏఓటీ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలో లేదంటే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలో తెలియట్లేదు. ఏఓటీ అయిపోయి ఇప్పటికీ 6 months అవుతుంది. చలో ఇక అందరం మర్చిపోదాం అనుకున్న టైంలకి ఏఓటీ రైడర్ లివై మీద ఒక 1 shot మాంగా అనౌన్స్ చేసినారు. స్టార్టింగ్ లో నేను ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అని ఎందుకన్నా అంటే లివై అంటే తెలుసు కదా, ఇక మనోడు మామూలు కాదు, మనోని కథ మొత్తం వేరుంటది. అండ్ మీదికెంచి రైడర్ ఈ 1 shot మాంగాకి బ్యాడ్ బాయ్ అని పేరు పెట్టాడు. ఇంకేముంది, చలో ఇక ఇది చదివేసి హైప్ ఎక్కించుకుందాం అనే సంతోషపడే లోపల కంటెంట్ చూస్తే మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే ఇక డ్రాగ్ చేయను. సో ఈ వీడియోలో నేను మీకు ఏఓటీ నుంచి వచ్చిన కొత్త లివై ది బ్యాడ్ బాయ్ 1 shot మాంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇక స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకే మర్చిపోవద్దు. స్టార్టింగ్ లో మనకు కెప్టెన్ లివై ఇంకా వాళ్ళ మదర్ ని చూపిస్తారు. లివై ఇంకా వాళ్ళ మదర్ ఒక దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉంటారు. అండ్ అదే టైంలో మన లివై ఇలా అంటాడు, అండర్ గ్రౌండ్ లో పుట్టడం వల్ల నేను అండర్ గ్రౌండ్ లో ఉన్న వాటినే చూసా. నేను దీని గురించి ఎన్నెన్నో ఊహించుకున్నాను, కానీ ఇది ఒక దారుణమైన ప్రదేశం అండ్ ఇక్కడున్న గాలి ఇంకా దారుణమైనది. నెక్స్ట్ మూమెంట్ లో లివై నాకు ఇంతవరకు గుర్తుంది అని సడన్ గా అంటాడు. నెక్స్ట్ ప్యానెల్ లో మనకు మన లివై ని ఒక పర్సన్ చాలా ఘోరంగా కొట్టడం చూపిస్తారు. అండ్ వెనకాల ఉన్న పర్సన్ కొడుతున్న వ్యక్తితోటి ఇలా అంటాడు, ఆపే నువ్వు ఎవరిని కొడుతున్నావో తెలుసా? ఈ పర్సన్ కెన్నీ ద రేపర్ మనిషి, ఒకవేళ కెన్నీకి తెలిసింది అనుకో మనం ఇట్లా చేస్తున్నామని మన పని అయిపోయినట్టే అని అంటాడు. ఆ కొడుతున్న పర్సన్ ఏమంటాడంటే, ఇది కెన్నీకి తెలియకపోతే సరిపోతుంది కదా, మనం వీడిని చంపేసి వీడిని ముక్కలు కట్ చేసి పందులకు తినిపిద్దాం. అయినా ఇది అంతా కాదు, వీడు ఎవడైనా కానీ మనలాంటి గ్యాంగ్స్టర్స్ తోటి పెట్టుకున్నందుకు వీడిని ఈ రోజే వేసేసాలని అంటాడు. ఇదేమైతుందంటే మన లివై కొన్ని వస్తువులు తీసుకొని ట్రై చేస్తుండే గ్యాంగ్స్టర్స్ నుంచి, కానీ అవి లివై వస్తువులే. కానీ గ్యాంగ్స్టర్ వాళ్ళు ఏమంటారు అంటే, కావు అవి మాకు సొంతమైనవి, అయినా నువ్వు నన్ను అడగా నీకు అంత ధైర్యం చేయడం వచ్చిందని మనల్ని టార్చర్ పెడుతున్నారు కొడుతూ. నెక్స్ట్ లివై ఇవి నాకు ఇచ్చేసే, ఇవి నా మదర్ కి సంబంధించినవని అంటే ఇక్కడ వాళ్ళ మదర్ కి సంబంధించిన వస్తువులు గ్యాంగ్స్టర్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ మన లివై దానికోసం ఫైట్ చేస్తుండు. నెక్స్ట్ అందులో గ్యాంగ్స్టర్ మన లివైని ఇట్లా అంటాడు, నువ్వు దొంగతనం చేయడానికి వచ్చినావు మా వస్తువులు, అయినా ఒక ప్రాస్టిట్యూట్ అయిన కొడుకు నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మనకు లివై వాళ్ళ మదర్ ఒక ప్రాస్టిట్యూట్ అని తెలుస్తుంది. ఇంకా కొడుతున్న పర్సన్ ఉన్నాడు కదా, వాడు ఇంతతో ఆగకుంటే ఏమంటాడంటే, వీడిని అమ్మేసి వీనితోటి కూడా సేమ్ వాళ్ళ అమ్మ ఏదైతే పని చేసిందో అదే పని చేపిద్దాం అని అంటాడు. ఇది విన్న లివైకి మస్తు కోపం వచ్చి కొడుతున్న పర్సన్ ముఖం మీద ఒక్కటి మింగుతాడు. కానీ నెక్స్ట్ సీన్ లో ఆ గ్యాంగ్స్టర్ ఆడు మన లివైని ఒక రేంజ్ లో కొడుతూ ఉంటాడు. ఇంతసేపటి కన్నా చాలా ఘోరంగా కొడుతూ ఉంటాడు. ఫేస్ మీద నాన్ స్టాప్ పంచెస్ వేస్తూ ఉంటాడు. అండ్ అక్కడనే చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ కూడా ఎవరు ఆపరు దీన్ని. అండ్ ఏమంటారు అంటే, నీ పని నువ్వు చేసుకో, మేము వెళ్ళిపోతున్నామని వాడిని అక్కడనే వదిలేస్తారు. అండ్ లివై ఇలా అంటాడు, నేను ఎప్పుడు మా అమ్మ వస్తువులు తీసుకొస్తాను అనుకోలేదు, నాకు తెలుసు ఇది డేంజర్ అని. ఇది అన్న తర్వాత లివై ఒక మాట అంటాడు, ఐ వాంటెడ్ టు స్పీక్ ఆన్ ది షిటీ వరల్డ్ అని. ఇక్కడ మనకు అర్థమవుతుంది లివై ఈ వరల్డ్ ని ఎంత హేట్ చేస్తుండని. ఈ డైలాగ్ చెప్పిన నెక్స్ట్ మూమెంట్ మన లివై అక్రమన్ పవర్స్ యాక్టివేట్ అవుతాయి. మన లివై ఒక్కసారిగా లేచి వాడిని హెడ్ పట్టుకొని వాడి కింద పార్ట్ మౌత్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా తీసేస్తాడు. అండ్ వెనకాల వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వెనకకు చూసేసరికి మన లివై చేతిలో వాడి మౌత్ కింద పార్ట్ మొత్తం ఉంటది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి మైండ్ బ్లాక్, అసలు ఏం జరిగింది ఇక్కడ అని. అండ్ ఇక మన లివై అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చాలా ఘోరంగా ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. ఇదంతా చూసి అక్కడున్న ఒక పర్సన్ భయపడి లివైతో, మీకు మీ అమ్మ వస్తువులు కావాలి కదా, అది తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, మమ్మల్ని వదిలేసి అని బ్రతిమలాడతాడు. స్టార్టింగ్ లో ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ ఏమంటే, నువ్వు కెన్నీ ఎలిజిమేట్ చైల్డ్ కదా, అది పక్కా ట్రూ అయి ఉంటది అని అంటాడు. ఇది విన్న లివై, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అంటాడు. అయితే ఆ పర్సన్, ఏం లేదు, అయినా నేను కొట్టిన పర్సన్ ఎప్పుడో చనిపోయిండు, నేను నీకేం హామ్ చేయలేదు కదా, అండ్ నాకు కొట్టడం నుంచి కూడా నేను కాపాడడానికి ట్రై చేసినా కానీ వాడు వినలేదని చెప్తాడు. ఇంకా ఇప్పుడు నా పర్సన్స్ 100 మంది వస్తారు, నీ మీద అటాక్ చేసి నేను చంపేసి నేను బాక్స్ లో వేసేస్తారు, కానీ నేను అలా చేయని అని నేను కాపాడాలనుకుంటున్నాను కూడా చెప్తాడు. అయితే లివై ఏమంటాడంటే, ఏం టెన్షన్ పడకు, ఒక అబ్బాయి ఇంతమందిని చంపిండంటే ఎవరు నమ్మరని చెప్పేసి ఆ పర్సన్ ని కూడా మన లివై చంపేస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, లివై ఈ డైలాగ్స్ ఇస్తాడు, నేను నా పవర్స్ అవేకెన్ చేసిన, కెన్నీ కూడా కనపడకుండా వెళ్ళిండు, కానీ ఎవ్వరు ఎప్పుడు నా దగ్గర నుంచి దూరం చేయలేంది మా అమ్మ జ్ఞాపకాలు. సో నెక్స్ట్ మనకి ఏం చూపిస్తారంటే, మన లివై ఇంతసేపు నుంచి ఫైట్ చేస్తుంది కొన్ని టీ కప్స్ కోసం. అండ్ ఆ టీ కప్స్ ఎవరో కావు, మన లివై ఇంకా వాళ్ళ మదర్ యూజ్ చేసిన టీ కప్. స్టార్టింగ్ లో చూపించినారు కదా, సేమ్ అవే. నెక్స్ట్ లివై ఆ కప్స్ దగ్గరికి వెళ్ళి ఆ కప్స్ లో కొంచెం టీ పోసి దాన్నే చూస్తూ లివై ఇంకా తన మదర్ స్పెండ్ చేసిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటాడు. లివై ఇంకొకసారి ఆ ఫీలింగ్ కోసం ఆ కప్పు తీసుకొని తాగుదాం అనుకున్న టైంలో ఆ కప్పు కింద పడి పగిలిపోతుంది. సేమ్ మన గుండె పగిలినట్టే. దీంతో మన లివై కి తన మదర్ కి సంబంధించిన ఒకే ఒక్క వస్తువు కూడా ఇంకా వాటితో ఉండదు. ఇక దీంతో చాప్టర్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఏం చూపిస్తారంటే, లివై ఇంకా వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఇట్లా టీ తాగుతుంటారు అన్నట్టు. అంటే ఇదంతా లివై చెప్తుండు. ఎందుకు చెప్తుండే అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే లివై టీ తాగేటప్పుడు ఇట్లా పట్టుకొని తాగుతాడు. సో దీని వెనకాల ఉన్నదంతా ఇది. అండ్ పక్కనున్న వాళ్ళందరూ ఇలా అంటారు, సారీ కెప్టెన్ లివై, దీని వెనకాల ఎంత సాడ్ స్టోరీ ఉందని నాకు తెలియదు, మిమ్మల్ని ఇంకొకసారి ఎప్పుడు అడగాను, మీరు ఇట్లా కప్పెందుకు పట్టుకొని తాగుతారని. ఇక దీంతో ద 1 shot మాంగా ద బ్యాడ్ బాయ్ లివై కి సంబంధించింది ఎండ్ అయిపోతుంది. నాకు తెలిసి ఇక ఏఓటీ నుంచి ఇదే లాస్ట్ టైమో, ఫ్యూచర్ లో దీనికి సంబంధించి గేమ్ రాకపోవచ్చు. సో ఈ 1 shot మాంగా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో పక్కా చెప్పండి. అండ్ తెలుసు కదా, లైక్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ అయితే అస్సలకే మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కింద మరి థ్యాంక్స్, నమస్తే, బాయ్.